హలో అందరికీ. చూడండి శారీ ఎంత బాగుంది. ఈ శారీ దీపానికి కూడా చాలా నచ్చింది అనుకుంటా. అందుకే కాస్త కాలింది ఈ శారీ. ఇక మనం దీన్ని ఊరికే వదిలేయలేం కదా. దీన్ని నేను మదర్ అండ్ డాటర్ కాంబో చేశాను. నేను లంగాని కుట్టించుకున్నాను. చూడండి ఈ లంగా ఎంత బాగా సెట్ అయింది. పింక్ కలర్ చాలా బాగుంది కదా. దీనికి నేను గోల్డ్ కలర్ ఓనీ తీసుకున్నాను. ఈ మధ్య ఇలాంటివి చాలా ట్రెండ్ అవుతుంది కదా షైనింగ్‌ది. చూడండి ఇది ఏ డ్రెస్ పైన కూడా ఏసుకోవచ్చు. ఏ డ్రెస్ పైన ఏసుకున్నా గాని చాలా బావుంటుంది. నేను 2 ఇన్ 1 లాగా పనిచేస్తుందని తీసుకున్నా దీన్ని. ఇది జస్ట్ నాకు 500కే వచ్చింది. నేను ఒక క్లాత్ తీసుకొని ఇలా కుట్టిపిచ్చాను. శారీకి కరెక్ట్‌గా మ్యాచ్ అయితుందని బ్లౌజు. చూడండి పింక్ కలర్ పికాక్స్ వచ్చాయి కదా. మా పాపకు కూడా కుట్టిపిచ్చాను. ఎంత బాగా సెట్ అయింది చూడండి. మా పాప బ్లౌజ్‌కి నేను కొంచెం మగ్గం వర్క్ ఏశాను. దానివల్ల చాలా హైలైట్ అయింది ఇది. బయట మగ్గం వర్క్ అయితే చాలా కాస్ట్ ఉంది. నేనైతే ఇంట్లో ఉన్న వస్తువులతోని కొన్ని తెచ్చుకొని చేశాను. కానీ చాలా బాగా సెట్ అయింది కదా. నేను ఈ లంగా ఓణికి రాణి హారం వేసుకుంటున్నాను. సింపుల్‌గా 1 లైన్ వడ్డానం పెట్టుకుంటున్నా. చూడండి అవుట్‌ఫిట్ ఎంత బాగా వచ్చింది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తదని. గేర్ కూడా చాలా వచ్చింది. అండ్ చాలా బాగా సెట్ అయింది కదా. మా పాపకైతే చాలా నచ్చింది. చూడండి ఎలా పరిగెత్తుతుందో. నాకు ఈ జస్ట్ 2000లలో అయిపోయింది. చాలా తక్కువ రేట్‌లో చాలా మంచిగయింది గదా. నేను ఎలా వస్తదో, ఎలా సెట్ అయితదో లేదో అని చాలా కంగారు పడ్డా గానీ, చాలా బావుందని అందరూ అన్నారు. మీకెలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది నేను మా పాప పుట్టు వెంట్రుకలకి ఏసుకున్నాను. అందరూ చాలా బావుంది, చాలా మంచిగా సెట్ అయింది అని అన్నారు. మళ్ళా మనకి ఎక్కువ ఖర్చు కూడా కాలేదు. జస్ట్ ఓని మళ్ళీ వాడుకోవచ్చు. బ్లౌజ్ గూడా వాడుకోవచ్చు. అన్నిటిని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. వేలు ఖర్చు పెట్టి బయటకెళ్ళి క్లాత్ కొనుక్కొచ్చుకొని అలా కాకుండా ఇలా మన దగ్గర ఉన్న శారీస్‌తోనే ఇంత మంచిగా చూడండి. మళ్ళీ పింక్ కలర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అమ్మాయిలంటే చాలా మందికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. ఎంతమందికి పింక్ కలర్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మరికొత్త కంటెంట్‌తో మీ దగ్గరికి మళ్ళీ వస్తా.